హాయ్ వ్యూవర్స్, గేమ్ చేంజర్ మూవీ గురించి మార్నింగ్ మాట్లాడుకున్నాం. శివప్రసాద్ విసన్ ఛానల్లో ఇచ్చున్నాను, వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను, చూసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్కి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మన క్యాటలిస్ట్ ఛానల్లో పెడుతుంది ఏంటంటే, సినిమా చూసి వచ్చినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు, మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది, కానీ జనాలు నరకటానికి, చంపుకోవటానికి, బాంబులు వేసుకోవడానికి అలవాటు పడిపోయి ఆ పుష్ప చూసి, ఆ సలార్ చూసి ఇందులో పడిపోయినటువంటి వాళ్ళు, ఆ కేజీఎఫ్ వల్ల సినిమా అంటే చంపుకోవాలా, సావాలా, బాంబు బ్లాస్టులు జరగాల, వినాశనం, విధ్వంసం, ప్రళయం, ఇది సినిమా అంటే అన్నట్టుగా తయారయ్యారు. గేమ్ చేంజర్ మూవీ ఎంత బాగుంది అంటే, సంక్రాంతి పండుగకి ఫ్యామిలీ వెళ్ళి చూసి వచ్చే మూవీ అండి. అండ్ చదువుకున్నవాడు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. చదువు రానివాడు సైతం ఓటు వేయాలనుకున్నప్పుడు ఆలోచన చేయాలి కదా, అందుకోసం చూడాల్సిన మూవీ అండి. ఎవడ పడితే వాడు పనికి మళ్ళీ ఎదవలు వచ్చేసి పొలిటీషియన్స్ అంటూ అధికారం చేపట్టి పిచ్చి చేసలేస్తున్నారు కదా, వాళ్ళని మనం ఎలా ప్రశ్నించాలి, ఏం చేయాలి మొత్తం చూపించిన సినిమా అండి. అంత మంచి సినిమాని కూడా వాంటెడ్గా అల్లు అర్జున్ ఫ్యాన్సా, లేదన్నప్పుడు యాంటీ మెగా ఫ్యాన్సా, లేదన్నప్పుడు కొంతమంది గులగాళ్ళు ఉంటారు, పిచ్చి రివ్యూలు ఇచ్చి అంటారు, దాన్ని ఎలా చెప్పాలి, పిచ్చి రివ్యూల ద్వారా సునకానందం పొందే బ్యాచ్ వాళ్ళ ఏమో తెలియట్లా. ఆ గేమ్ చేంజర్కి ఇస్తున్న రివ్యూలు చూస్తే నిజంగా నాకు ఫ్యూజులు ఎగిరిపోతుంది, ఘోరంగా ఉండే అసలు రివ్యూలు అయితే. అండ్ అనుకోకుండా కొంతసేపు క్రితం హెచ్డి ప్రింట్ వచ్చిందంట, మరి పైరసీ ఎందులో వచ్చింది ఏంటో, మరి ఆ వివరాలు మళ్ళీ అది పెట్టలా పుణ్యం. లాస్ట్ టైం అయితే పుష్ప అప్పుడు నీది కూడా చెప్పా, పుష్ప అప్పుడు కూడా చెప్పా, హెచ్డి ప్రింట్ వచ్చిందని చెప్పేసి ఏ వెబ్సైట్లో ఏంటి లింకులు మొత్తం ఇచ్చారా ఎప్పుడైతే. ఇప్పుడు లింకులు ఇవ్వాలి, మేబీ లింకులు కొంతమందికి ఇచ్చినాము. సో ఇప్పుడు నేనేమంటానంటే, గేమ్ చేంజర్ మూవీ నిజంగా బాగుంది, అయినా వాంటెడ్గా మిక్స్డ్ టాక్ తెచ్చారు, కొంచెం ఫ్లాప్ టాకులు తెచ్చారు. గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ గేమ్ ఓవర్ అయిపోయిందని చెప్పి, శంకర్ గేమ్ ఓవర్ అయింది అన్నట్టుగా రకరకాలుగా పిచ్చిగా. బట్ నేను ఇప్పుడు చెప్తున్నా, రేపు 12వ తారీఖున డాకు మహారాజ్, రేపు 11వ తారీఖు నుంచి పుష్ప 2 సినిమాలో ఎక్స్ట్రా 20 నిమిషాలు అయితే యాడ్ చేస్తానంట. అది నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమా, అది వీటి మీద బేస్ అయ్యి ఇప్పుడు గేమ్ చేంజర్ కలెక్షన్ ఉండబోతా ఉంది. గేమ్ చేంజర్కి వచ్చే మరల రివ్యూలు కూడా చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు పోకిరి మూవీ. సినిమా ఏముంది అసలు, ఏం లేదు, అదిరెదురు అన్నారు. ఫస్ట్ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి దూసుకుపోయింది. ఒకప్పుడు శంకరాభరణం అలాగే, అండ్ మొన్న మధ్య వచ్చినటువంటి మన వైవిఎస్ దేవదాస్ మూవీ కూడా అలాగే. సో కొన్ని మూవీలు ఎలాగంటే, మన నాగార్జున నువ్వు వస్తావు సినిమా ఉంది కదా, నువ్వు వస్తావు సినిమా కూడా ఫస్ట్ 10 days అది ఫ్లాప్ టాకే. సో ఇలా కొన్ని సినిమాలు ఉంటాయండి, స్టార్టింగ్లో డిఫరెంట్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఒక్కసారిగా ఆడియన్స్ పల్స్ మారిపోయింది, మౌత్ పబ్లిసిటీ మారిపోతుంది. రిమైనింగ్ సినిమాలతో కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు బెస్ట్ రాబ్ అనే ఫీలింగ్ వచ్చింది. అలా గేమ్ చేంజర్ బ్లాక్ బస్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. నేను మరలా చెప్తున్నా, నేను డైరెక్టర్ శంకర్ గారి అభిమానిని, రామ్ చరణ్ నాకు అభిమానిని. శంకర్ గారి కోసం ఈ సినిమా బ్లాక్ బస్ హిట్ కొట్టాలని కోరుకున్నా. సినిమా స్టోరీ కూడా సింప్లీ సూపర్ ఉంది, అందులో మాత్రం నో డౌట్.